సబ్బండ వర్గాల ప్రజలు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది ప్రాణత్యాగం చేసి 1200 మంది పైచీలకు అమరులయ్యారు. కొంతమంది గాయపడ్డారు, కొంతమంది జైలుకు పోయారు, కొంతమంది తమ బంగారు భవిష్యత్తును తాకట్టు పెట్టి మరి ఆ రోజు విద్యార్థి లోకం ఉస్మానియా, కాకతీయ, మరి పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళ అకాడమిక్ ఇయర్స్ పోయినా కూడా లెక్క చేయకుండా, వాళ్ళ కాలు చేతులు ఇరిగిన లెక్క చేయకుండా జైలు పాలై ఆ రోజు ఉద్యమం కోసం పనిచేశాం. తెలంగాణ రాష్ట్రం సాధించాం. వచ్చిన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పాలనలో మేమందరం అడిగేది ఒకటే, ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో 2009 నుంచి 2014 వరకు మరి ఆ రోజు మీరు మీడియా కనుక తీస్తే ఇలాంటి మరి ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు అన్నీ కూడా పరిశీలిస్తే అసలు సిసలైన ఉద్యమకారులు ఎవరో తేలుతుందని చెప్పేసి కూడా ఈ కేకే కమిటీకి మేము సూచన చేస్తూ ఉన్నాం. కేకే కమిటీని ఇవాళ నియమించారు, మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ కేకే కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి, దాని యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళ కాల పరిమితి ఏంటి, వాళ్ళు కనుక నిజంగానే వాళ్ళు చేస్తే వాళ్ళు ఎంతకాలం చేస్తారు, చేస్తే ఏం సూచిస్తారు, ఒకవేళ సూచిస్తే ఈ ప్రభుత్వం ఎలాంటి మరి ఈ ఉద్యమకారులకి మరి ఉపాధి కల్పిస్తుందా, అవకాశాలు ఇస్తుందా, ఇండ్ల జాగాలు ఇస్తుందా, ఐడి కార్డులు ఇస్తుందా, ఉద్యోగాలు ఇస్తుందా, చచ్చిపోయినటువంటి మరి అమరవీరుల కుటుంబ సభ్యులకు ఏ రకంగా ఆదుకుంటారో ఎక్కడ కూడా మరి ఆ కేకే కమిటీలో మరి తెలియజేసినటువంటి అంశాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాల తర్వాత కేకే కమిటీ అని చెప్పేసి తెర మీదకి తెచ్చారు. మరి కేకే కమిటీ వస్తే కమిటీ వేయడానికే 2.5 సంవత్సరాల కాలం గడిచిపోతే 30 నెలలు గడిచిపోతే ఇంకా 20 నెలలు మాత్రమే ఉన్నది. 20 నెలల్లో మీరు ఏం చేస్తారో ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. కాబట్టి మేము తెలంగాణ న్యాయవాదులుగా మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ కేకే కమిటీని కానీ చాలా స్పష్టంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అక్కడ ఉన్నటువంటి కోదండరామ్ సార్ కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, మరి మధు యాస్కి గౌడ్ గారు కానీ వీళ్ళంతా ఉద్యమంలో కీలక భూమికలో అగ్రభాగాన ఉన్నటువంటి మీరు దయచేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టు మిత్రులు ఎవరు ఉన్నారో అన్ని టీవీ ఛానళ్లలో 2009 నుంచి 14 వరకు మీరు ఒక హెచ్ఎం టీవీని కానీ, ఒక టీ న్యూస్ని కానీ, ఒక టీవీ 9ని కానీ, ఒక అన్ని ఛానళ్లలో 10 టీవీని కానీ అందరూ ఆ రోజు పనిచేసినటువంటి సోదరులని, అదేవిధంగా ఈనాడు, మరి నమస్తే తెలంగాణ, మిగతా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ పేపర్లో పనిచేసిన ప్రింట్ మీడియా హైదరాబాద్ నగరంలో కేంద్రం కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ మీరు ఆ కమిటీలో ఎందుకు చోటు ఇవ్వలేదు? నిజమైన ఉద్యమకారులని దాంట్లో ఎందుకు పెట్టలేదు? కానీ వీళ్ళందరినీ కనుక పెడితే తప్పకుండా వీళ్ళకి న్యాయం జరుగుతుందని మీరు చెప్పినటువంటి 250 గజాల జాగా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఐడి కార్డులు ఇవ్వాలని, వాళ్ళకి బస్సు ప్రయాణాలు ఇస్తారా, రైలు ప్రయాణం ఇస్తారా, ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి డిమాండ్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ అడ్వకేట్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడే మీరు అమరులను గుర్తించినట్టు మీరు చెప్తున్న ప్రజాపాలన అవుతుంది. కానీ లేకపోతే అమరులని మళ్ళొకసారి ముంచడానికి మీరు చేసే ప్రయత్నంగా మేము భావించవలసి వస్తుంది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఈరోజు తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల స్తూపం దగ్గర వారికి నమస్కరిస్తూ, అదేవిధంగా తెలంగాణలో ఉన్న పౌర సమాజానికి అందరి కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఇతరత్ర వాటి గురించి పోకుండా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో న్యాయవాదులు అటు జర్నలిస్టుల మీద దాడి అయిన కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో దాడులు అయిన కానీ మీ ఎంట సమాజంలో ఒక భాగం మేమని మీ వెన్నుదండుగా ఉండి ఉద్యమాన్ని నడపడం జరిగింది. ఆ అవకాశం మాకు జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము కోరుతున్నది ఏంటంటే, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కొత్తవి వస్తాయి పాతవి పోతాయి, కానీ ఈరోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మీకున్న ఈ టెన్యూర్ టైంలో వాటిని అమలు చేసి ప్రజల ఉదయాల్లో మీరు చోటు చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి, యువకులకు, జర్నలిస్టులకు స్పందించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా చెప్పేది ఏంటంటే, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే పక్కనున్న వాళ్ళు ఓర్వలేక వాళ్ళ యొక్క చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రశాంతంగా సహజీవనం చేస్తున్న హైదరాబాద్ తెలంగాణ నగరంలో ఒక అశాంతిని సృష్టించి
వాళ్ళు పొందాలనేటటువంటి కుతంత్రాలు మన ముందు జరుగుతున్నాయి. కాబట్టి ఎల్లవేళలా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ పౌరులకు కానీ ఇక్కడున్న హక్కులు కానీ కాల రాస్తే వేరే వాడు ఎవడైనా కానీ మనం ముందుండి పోరాడాలి. పోరాడే వాళ్లకు తెలంగాణ న్యాయవాదులుగా మా సోదరులకు కానీ మా తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ మేము ఎంటుండి మా సామాజిక ధర్మాన్ని నైతిక ధర్మాన్ని మేము ఉంచుతామని తెలియజేస్తూ, అదేవిధంగా న్యాయవాదులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు నుంచి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమల్లోకి రావడం జరిగింది. దానికి తెలంగాణ న్యాయవాదులుగా మేమందరము అభినందిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగితే మీ వెంట ఉండడానికి తప్పక నిలబడతాం. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.